మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా శాంతి రాస్తున్నారు. కోపంలో తల్లిదండ్రులు తిట్టినవి ఫలిస్తాయా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఇది వేళ బాగా తెలుసుకోవాల్సిన అంశం అమ్మా. జ్ఞానతో అజ్ఞానదశ్చేతి అని సూత్రం మామూలుగా. మనం జ్ఞానంతో తిట్టినా అంటే తెలిసి తిట్టినా అజ్ఞానంతో తిట్టినా అది ఫలిస్తుందమ్మా. అంచేతనే పాతకాలంలో అంటే మా అమ్మమ్మలు బామ్మలు వాళ్ళందరూ ఏదైనా తప్పు చేసి నీ నోట బెల్లంగడ్డ కొట్టా అనేవారు. అదో తిట్టా, నోట్లో బెల్లంగడ్డ కొడితే అది తప్పే ఉంది. ఒరి నీళ్ళు బంగారంగాను అనేవారు. ఒక్క మాట అపశబ్దం వాళ్ళ నోటి నుంచి వచ్చేది కాదు. అలా వాళ్ళు అంతటి ఆప్యాయతని మాటల్లో చూపిస్తూ ఉండేవారు. కాబట్టి తల్లి విషయంలో కానీ అమ్మమ్మ విషయంలో కానీ బామ్మ విషయంలో అలాగే పిన్నులు పెద్దమ్మల విషయంలో ఏదైనా తప్పు కానీ చేసి ఉంటే వాళ్ళు ఇలా అనేవారు కాదు. కాబట్టి వెంటనే తప్పు చేసేసాను పెద్దమ్మ, తప్పు చేశాను పిన్ని అని అనాల్సిన పరిస్థితి హృదయం అలా తంతు మనని కలిగించేది. మన తప్పును మనం తెలుసుకునేవాళ్ళం. ప్రమాణం లేనిదే మన భక్తి టీవీ ఏ విషయాన్ని చెప్పనియదు. భారతంలో కద్రువ అనేటటువంటి ఆవిడ విపరీతమైనటువంటి కోపం వచ్చిన సందర్భంలో జనమేజయుడు చేయబోయేటటువంటి సర్పయాగంలో మీరందరూ చావండిరా అని చెప్పించింది. స్మృతి ప్రవిశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఆ కోపం తారస్థాయికి వెళ్ళినప్పుడు, తారాస్థాయి కాదు తారస్థాయికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుతున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, ఎవరిని తిడుతున్నామో తెలియదు, ఎవరిని శపించే స్థాయికి వెళుతుందో ఈ కంఠం, ఈ బుద్ధి, ఈ మనసు తెలియదు. కద్రు అలాగే శపించింది. ఆ మొత్తం నూరుగురు చచ్చారా లేదా? జనమే జేడి చేసిన సర్పయాగంలో. ఇంచేత నిజమైన తల్లి ఎవరు అంటే ఎప్పుడూ కూడా పిల్లలు తప్పు చేస్తే వాళ్ళని మందలించాలి, కోపంతో కళ్ళతో మందలించాలి, అవసరమైతే ఒక చెయ్యి వేసి కొట్టాలి కూడా, తప్పేం కాదు. ప్రభుత్వపు నియమాలు అలా ఉంటే ఉండవచ్చు, కానీ నా ఇల్లు నా ఇష్టం. ఆ విధంగా వాడిని మందలించకపోతే తెలియదు. ఎంచేది పశువజ్ఞాయ బాలః, బాలుడు పశువులానే ఉంటాడు. ఓసారి కొడితే బాబో అమ్మ కొడుతుంది అని భయపడి తోవలోకి వస్తూ ఉంటాడు. ఆ కారణంగా పిల్లవాడిని మందలించాలి, కళ్ళెర్ర చేయాలి, అవసరమైతే వాడిని శిక్షించాలి, ఇన్ని చేయాలి. ఈ విధానాన్ని గమనించుకున్నటువంటి తల్లి నోటితో మాత్రం అండి మనకు కాయేన వాచ మనస, మనసులో కోపం బాగా ఉంది, వాక్కుతో అనకూడదు, కాయంతో. వాడి శరీరాన్ని అవసరమైతే కొట్టు, కానీ వాక్కుతో అన్నావా, వాక్కు ఆత్మశక్తి ద్వారా ప్రచోదితం యువతలకు వస్తుంది కాబట్టి ఫలించే అవకాశం ఉంటుంది. చాలామంది తల్లుని నేను ఈవేళ చూస్తున్నాను. ఓ చిన్న విషయం ఏదో వస్తుంది, వీడి నెత్తి మీద ఒట్టి పెడుతున్నాను నేను అని పాపం అభం శుభం తెలియనిటువంటి సంతానం నెత్తి మీద చేయబెట్టి వాడు అమాయకంగా అలా చూస్తూ ఉంటాడు. అర్థం ఒక చెప్పేస్తుంటారు వాళ్ళు. వీళ్ళ పాలవాడు రాలేదు, ఒట్టు వీడి మీద. నేను చెప్తున్నాను, పాలవాడు రాకపోతే వీడి నెత్తి మీద ఒట్టు పెట్టి చెప్పాలా? ఎంత బుద్ధి లేని పని నిజంగా. ఖచ్చితంగా గమనించాలి. ఒట్టు అనేది చాలా దారుణమైనటువంటి మాట. అంచేత వాక్కు ద్వారా వేగంగా అలా తిట్టడం, పిల్లల్ని తిట్టడం అంటే సరిగా చదవడం లేదని మందలించవచ్చు తప్ప నువ్వు నాశనం అయిపోవాలి, అడుక్కు తినాలి, పొరపాటున కూడా అట్లాంటి మాటల్ని అనకూడదు. ఇష్టకరంగా గర్భం నుంచి కన్నాక వాడిని అలా శపించడం ఎంత నేరం. అది వాగపరాధం, అంటే నోటితో చేసేటటువంటి తప్పు. శిక్ష వాడికి మించి ఈవిడికి కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు అలా చేయకూడదు. ఎప్పుడూ పిల్లల నెత్తి మీద చేయి పెట్టి ఒట్టు పెట్టడం అనే విధానమే ఉండకూడదు. దురదృష్టవశాత్తు ఆ ఇంట్లో కానీ వచ్చినట్టయితే ఆ ఇంటి నుంచి వచ్చినటువంటి ఆడపిల్ల ఇక్కడ నేర్పుతూ ఉంటుంది. అంచేత పిల్లల్ని పెంచడం చాలా జాగ్రత్తగా చేయాలి. నోటితో ఇలాంటి అపరాధాన్ని చేయకూడదు. పిల్లల్ని ఈ విధమైన తిట్లతో శపించకూడదు. తల్లి శాపం, తల్లి మాట మాత్రమే శాపం. నా మాతు పరదైవతం అని కదా. తల్లి ప్రథమ దైవత, అంటే పూజ్యురాలు, ఆరాధించదగిన ఉత్తమురాలు. దేవుడు వరమిచ్చినా అలాగే అవుతుంది, దేవుడు శపించినా అలాగే అవుతుంది. జ్ఞానంతో కావచ్చు, అజ్ఞానంతో కావచ్చు. తల్లి అని అన్నట్టయితే ఫలించి తీరుతుంది. కాబట్టి అనకూడదు.